హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన క్రాక్ ఐసెట్ సిరీస్ డే 12 అయితే ఉన్నాం. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి డేటా సఫిషియన్సీ యొక్క క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం. అంటే డే 11 వరకు మనం ఏంటంటే ఏదైతే అనలిటికల్ ఎబిలిటీ సెక్షన్ అనేది ఉందో అది పూర్తిగా కవర్ అనేది చేసాం. సో ఈ డే 12లో లేదా ఈ 12th వీడియోలో మనం డేటా సఫిషియన్సీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం, అవునా? సో ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్లో వస్తాయి, వీటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ డేటా సఫిషియన్సీలో కనుక చూస్తే మనకేంటంటే రెండు ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి స్టూడెంట్స్ అనుకుంటుంటారు, కానీ మనకు రెండు ఆప్షన్స్ కావు. ఇక్కడ ఈ రెండు ఉండేవి స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో డేటా సఫిషియన్సీ అనేది చూడబోతున్నాం. సో బేసికలీ డేటా సఫిషియన్సీ యొక్క కాన్సెప్ట్ వీడియో అనేది మనం ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసాం. సో ఆ వీడియో అనేది మీరు చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడాలి. ఇందులో మనం ఏంటంటే డేటా సఫిషియన్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే సాల్వ్ అనేది చేయబోతున్నాం, ఓకేనా? సో మనం డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్లో కనుక చూస్తే మనకేంటంటే రెండు స్టేట్మెంట్స్ వస్తాయి. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 స్టేట్మెంట్స్ అనేవి వస్తాయి, రెండు ఆప్షన్స్ కావి, 2 స్టేట్మెంట్స్. సో ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఆప్షన్స్ అనేవి మార్చాలి. ఆప్షన్ 1 అనేది మనం ఎప్పుడు మార్క్ చేస్తామంటే ఓన్లీ 1 అనేది సఫిషియంట్ అయినప్పుడు. ఆప్షన్ 2 అనేది మనం ఎప్పుడు మార్క్ చేస్తామంటే ఓన్లీ 2 సెకండ్ స్టేట్మెంట్ అనేది సరిపోతే ఆన్సర్ చేయడానికి. థర్డ్ వన్ వచ్చేసరికి ఎప్పుడు మార్క్ చేస్తాం, బోత్ 1 and 2 రెండింటిని యూజ్ చేసి మనం కనుక ఆన్సర్ దగ్గరికి రీచ్ అయితే మనం బోత్ 1 and 2 అనేది ఆప్షన్ 3 అనేది మార్క్ చేస్తాం. అండ్ ఆప్షన్ 4 అనేది నైదర్ 1 nor 2, అంటే ఇక్కడ ఏది యూజ్ చేసినా మనకేంటంటే ఆన్సర్ రాలేదు. నో ఆన్సర్ కనుక ఉంటే మనం ఆప్షన్ 4 అనేది మార్క్ చేస్తాం. రెండు యూజ్ చేసాం, ఇన్సఫిషియంట్ డేటా అంటే ఆప్షన్ 4 అనేది మార్క్ చేస్తాం. అండ్ దాంతోపాటు కనుక మనం చూస్తే మన డేటా సఫిషియన్సీలో 2 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఈస్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ అండ్ ఒక ఫిక్స్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్. సో ఈజ్ అనేది ఏంటి అంటే, ఓకేనా, ఈజ్ అనేది ఏంటంటే ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. దాని తర్వాత వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఈజ్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఫిక్స్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇదంతా మనం కాన్సెప్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ దాంతోపాటు మన ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే అందులో డేటా సఫిషియన్సీ నుంచి మనకేంటంటే 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 20 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ దిస్ 20 క్వశ్చన్స్, ఈ 20 క్వశ్చన్స్లో ఓకేనా మనకేంటంటే ఒక 5 క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్గా ఉంటాయి. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏమంటే ఈజీగా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే డిఫికల్ట్గా ఉన్నాయో వీటి వెనక పరిగెత్తకుండా ఏవైతే 15 క్వశ్చన్స్ ఈజీగా లేదా మోడరేట్గా ఉన్నాయో వాటి వెనక మనం ఏంటంటే మన ఎఫర్ట్స్ అనేవి పెడతాం, వాటిని సాల్వ్ అయితే చేస్తాం. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2024లో ఏవైతే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ వచ్చాయో వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి చూద్దాం, ఓకేనా? సో నేనేంటంటే ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం ఉన్న చోట నేను ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అవసరం అనేది లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఓకేనా? సో డేటా సఫిషియన్సీ కాన్సెప్ట్ వీడియో తర్వాత ఈ వీడియో చూడాలి మీరు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్. సో ఎక్స్ అనేది ఒక ఇంటిజర్. ఈజ్ ఎక్స్ డివిజిబుల్ బై 18. సో ఇది ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకేనా? ఏంటి ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎక్స్ అనేది 18తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎక్స్ అనే నెంబర్ 18తో డివైడ్ అవుతుందా, లేదా ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ అంటే ఎక్స్ అనేది 18 యొక్క మల్టిపులా కాదా అని చెప్పేసి ఇలా అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 6. సో ఎక్స్ అనేది 6తో డివిజిబుల్ అయితే ఎక్స్ వాల్యూస్ ఏమేమి కావచ్చు? సో ఎక్స్ అనేది 6తో స్టార్ట్ అవ్వచ్చు. 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36 and so on. సో మనం ఓన్లీ స్టేట్మెంట్ 1ని కనుక కన్సిడర్ చేస్తే ఇది 18తో డివిజిబుల్ అవుతుందా అంటే ఇవి ఎక్స్ వాల్యూస్, ఈ ఎక్స్ వాల్యూస్ 18తో డివిజిబుల్ అవుతాయా? సో 18 అనేది అంటే ఈ 6 అనేది 18తో డివిజిబుల్ అవుతుందా అంటే మనం ఏం చేయాలి, 6/18 చేయాలి. 6/18. సో 18 అనేది లేదా 6 అనేది 18తో డివిజిబుల్ అవుతుందా? కావడం లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? నో. అదేవిధంగా 12/18 అనేది 18తో పూర్తిగా డివిజిబుల్ అవుతుందా? పాయింట్లో ఉండకూడదు. ఎక్స్ అనేది ఇంటిజర్ వాల్యూ రావాలి. సో ఇక్కడ కూడా నో.
కానీ 18 అనేది 18తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ నో వస్తుంది, ఇక్కడ కూడా నో, ఇక్కడ ఎస్. అంటే ఇక్కడ మనకేంటంటే పర్టికులర్గా ఒక ఆన్సర్ అనేది రావడం లేదు. అంటే నేనేం చెప్పాను, ఎప్పుడైనా కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో ఒక ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండాలి. అంటే వస్తే ఎస్ ఉండాలి, లేకపోతే నో ఉండాలి. ఇది కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ నెంబర్ 2 చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 2 కనుక చూస్తే ఇక్కడ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 27. సో ఇది 27 అంట. సో ఇది 27. 27 2s 54. అవునా. నెక్స్ట్ 27 ఇంటూ 3, 27 ఇంటూ 3 60. తర్వాత 7 3s 21, 81. ఎంత? 81. సో ఇప్పుడు చూద్దాం. సో 27 అనేది ఏం చేయాలి మనం? 27 అనేది 18తో డివిజిబుల్ అవుతుందా కాదా? సో ఇక్కడ చూస్తే 18తో ఇది డివిజిబుల్ కాదు. కానీ 54 అనేది 18తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. సో 54 అనేది 18తో డివిజిబుల్ అవుతుంది. కానీ 81 అనేది 18తో డివిజిబుల్ కాదు. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడేమో నో వస్తుంది, ఇక్కడేమో ఎస్ వస్తుంది, ఇక్కడేమో నో వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 27 మల్టిప్లైడ్ బై 4. నెక్స్ట్ నెంబర్ విల్ బి 27 మల్టిప్లైడ్ బై 4. నెక్స్ట్ 27 మల్టిప్లైడ్ బై 5. నెక్స్ట్ 27 మల్టిప్లైడ్ బై 6. సో ఇవి ఇలా మనం రాసుకుంటూ కనుక వెళ్తే మనకి ఏమేమి వస్తాయి ఆన్సర్స్? ఇక్కడ ఆల్టర్నేట్గా ఆన్సర్స్ వస్తాయి. అంటే ఇక్కడ నో వచ్చింది, ఇక్కడ ఎస్ వస్తుంది, ఇక్కడ నో వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకేంటంటే ఆల్టర్నేట్గా ఉన్నాయి. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 చూసాం రాలేదు, ఓన్లీ స్టేట్మెంట్ 2 చూసాం రాలేదు. ఇప్పుడు రెండు స్టేట్మెంట్ని కంబైన్ చేస్తాం. అంటే ఎక్స్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలి, 27తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఎక్స్ అనేది ఏమవ్వాలి? ఎక్స్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 6, 27. 6కి 27కి ఎల్సిఎం. సో 6కి 27కి ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ కింద చేద్దాం మనం. 6కి 27కి ఎల్సిఎం కనుక చేస్తే 3 2s 6, 3 3s 3 9s 27. సో 3 2s 6 9 6 9s 54. సో ఎల్సిఎం వచ్చేసరికి 54. సో ఇది 54 మల్టిపుల్స్ ఉండాలి. సో ఎల్సిఎం అనేది 54 కాబట్టి ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 54. సో ఈ 54 మల్టిపుల్స్ అంటే ఎప్పుడైతే మీరు 54 మల్టిపుల్స్ రాస్తారో 54 1s 54, 54 2s, నెక్స్ట్ 54 3s, మీరు ఏది రాసినా కూడా ప్రతి ఒక్క నెంబర్ 18తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? 54 అనేది 18తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ప్రతిసారి ఎస్ అనేది వస్తుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే స్టేట్మెంట్ 1 ప్లస్ స్టేట్మెంట్ 2 రెండింటిని కంబైన్ చేసామో మన ఆన్సర్ వచ్చింది. సో దానికి సో ఇది రెండింటిని కంబైన్ చేస్తే మనం ఏ ఆప్షన్ అనేది చూస్ చేయాలి? ఆప్షన్ 3. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్లియరా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడంటే ఈజ్ ఏబిసి ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్ ఏబిసి విత్ సైడ్స్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్కి రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అవునా. ఇప్పుడు ఫస్ట్ కండిషనే తీసుకోండి. ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు? a² + b² = c². లేదా దీన్నే మనము చాలా ఫేమస్గా ab² + bc² = ac² రాస్తాం. అవునా. ఇదేంటి? పైథాగరస్ థియరం. ఇది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడు? ఇది ఒక రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్లా కాదా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ కండిషన్ అనేది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది మనకు? a² + b² = c² అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏమని చెప్తున్నాం? ఖచ్చితంగా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ కాదు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ అనేది నోగా వస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా నో వచ్చింది కాబట్టి సో అవర్ ఆన్సర్ విల్ బి దిస్. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. అంతే. సో ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1ని యూజ్ చేసాం మనము. ఓన్లీ స్టేట్మెంట్ 1ని యూజ్ చేసాం కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1గా మార్క్ చేసాము. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? ఇక్కడే మనకు ఒక ఫిక్స్డ్ ఆన్సర్ వచ్చేసింది, ఒక ఆన్సర్ వచ్చేసింది. ఏంటిది? నో. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్? ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏరియా = సైడ్ యొక్క స్క్వేర్. సో సైడ్ని స్క్వేర్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే పెరిమీటర్ యొక్క వాల్యూ అనేది 4 యొక్క మల్టిపుల్ అంట. 4 8 దీని తర్వాత 12 దీని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఏరియా అనేది వస్తుంది. సమ్ ఎక్స్ ఏరియా ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒక వై ఏరియా, ఇక్కడ ఒక జెడ్ ఏరియా, ఇక్కడ ఆల్ఫా బీటా గామా. అంటే ఇక్కడ ఏరియా అనేది చేంజ్ అవుతూ ఉంది. ఏమవుతుంది?
మీరు ఎలాగైతే పెరిమీటర్ పెంచుతూ వెళ్తారో లేదా తగ్గిస్తూ వెళ్తారో ఏరియా కూడా చేంజ్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ మనకు ఒక ఫిక్స్డ్ ఆన్సర్ అనేది వస్తుందా? ఇక్కడ క్వశ్చన్ అనేది వాట్‌తో స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఒక ఫిక్స్డ్ ఆన్సర్ కావాలి. సో ఇక్కడ ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుందా? రావడం లేదు. సో స్టేట్మెంట్ 1 అవసరం లేదు. స్టేట్మెంట్ 1తో ఆన్సర్ రాదు. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్, డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 17√2. సో డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్కి ఫార్ములా ఏంటి? √2a, అవునా? √2a లేదా √2s, √2 ఇంటూ సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అవునా? ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? ఇక్కడ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్ అనేది 17 అవుతుంది. ఇక్కడ నుంచి ఎస్ స్క్వేర్ అనేది 17 స్క్వేర్. సో ఇక్కడ నాకు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది యూజ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది నేను యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఏ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి? ఇక్కడ నేను ఆప్షన్ 2 పైన క్లిక్ చేయాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ABCD. సో ABCDలో గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే మనకేంటంటే ABCD మధ్య రిలేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఎప్పుడైతే సాల్వ్ చేస్తానో నాకేమొస్తుంది? A మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు -10 వస్తుంది. ఓకేనా? ఏకి బీకి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి -10 ఉంది. అండ్ అదేవిధంగా C మైనస్ D అనేది కూడా -10, అంతేనా? C మైనస్ D కూడా -10. అంటే ఇక్కడ చూస్తే ఏకి బీకి రిలేషన్ అంటే ఏకి బీకి డిఫరెన్స్ ఉంది, సికి డీకి డిఫరెన్స్ ఉంది, కానీ వీటి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు. ఎటువంటి రిలేషన్ కానివ్వండి లేదా ఎటువంటి కనెక్షన్ అనేది లేదు. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? ఫస్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తూ నేనేం చెప్పచ్చు అంటే బి అనేది ఏ కంటే కొంచెం ఎక్కువ ఉంది. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేనేం చెప్పచ్చు? డి ఈజ్ గ్రేటర్ దాన్ సి. కానీ ఏకి సికి మధ్య రిలేషన్ ఉందా? లేదు. సికి ఏకి డికి మధ్య రిలేషన్ ఉందా? లేదు. బీసీకి రిలేషన్ ఉందా? బీడీకి రిలేషన్ ఉందా? ఏం ఇవ్వలేదు. ఓన్లీ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2లో మనకేంటంటే ఇవి మాత్రమే తెలుస్తాయి. ఇవి తెలిస్తే మనం ఆన్సర్ చెప్పొచ్చా? చెప్పలేము. ఇవి తెలిస్తే ఆన్సర్ చెప్పలేము. ఏదో ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా అడిషనల్ ఏదైనా పాయింట్ కనుక మనం తెలిస్తే ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ 1ని యూజ్ చేసాం, ఆన్సర్ రాలేదు. స్టేట్మెంట్ 2ని యూజ్ చేసాం, ఆన్సర్ రాలేదు. రెండింటిని కంబైన్ చేసినా కూడా ఆన్సర్ రాలేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఎందుకు? ఇక్కడ నన్ ఆఫ్ ద అబౌవ్స్ అంటే ఇక్కడ ఇచ్చిన డేటా ఇన్సఫిషియంట్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఫైండ్ ద 2 డిజిట్ నెంబర్ ఎక్స్. సో ఒక 2 డిజిట్ నెంబర్ అనేది ఉంది ఎక్స్. సో లెట్ అస్ సే ఎక్స్ అనే 2 డిజిట్ నెంబర్ని మనం ఏం చేస్తున్నామంటే AB. సో ఏ అనేది డిజిట్, బి అనేది డిజిట్, అవునా కాదా? ఏ అనేది ఒక డిజిట్, బి అనేది డిజిట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే దీనికి ఒక ఫిక్స్డ్ ఆన్సర్ కావాలి. సో ఇక్కడ ఏబిని అంటే లెటస్ సే ఏబి అనేది 71 అనుకుందాం. 71. సో 71ని నేను 70 + 1గా రాయచ్చా? ఎస్. 70ని నేను 7 × 10 + 1గా రాయచ్చా? ఇది వచ్చేసరికి ఏ, ఇది వచ్చేసరికి బి. అంటే దీన్ని నేను ఏం చేస్తానంటే A × 10 + బిగా రాయచ్చా? ఇవి డిజిట్స్ కాబట్టి, అవునా కాదా? అర్థమైందా? సో A × 10 + బిగా రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఎక్స్ అండ్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్ ఈజ్ 27. అంటే ఎక్స్ని అండ్ దాన్ని రివర్స్ చేస్తే లెటస్ సే వై అనేది రివర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇది బిఏ అవుతుంది. బిఏ అనేది ఏంటి? B × 10 + A. అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అంటే x - y చేయండి. ఏం చేస్తారు? x - y. సో x - y కనుక మీరు చేస్తే మనకేమొస్తుంది? 9A - 9B వస్తుందా? ఎస్. 9A - 9B. 9A - 9B. ఇక్కడ నుంచి నేను 9 కనుక కామన్గా తీస్తే నేను x - yని సింపుల్గా 9 టైమ్స్ ఆఫ్ A - Bగా రాయొచ్చు. అంటే ఈ డిఫరెన్స్ వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి 2 డిజిట్స్ యొక్క డిఫరెన్స్ అంటే A - B వాల్యూ ఎంత? 3. A - B వాల్యూ ఎంత? 3. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఫిక్స్డా కాదు. ఇక్కడ నేను ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి A వాల్యూస్ B వాల్యూస్ ఏమేమి తీసుకోవచ్చు నేను. ఇక్కడ A తీసుకుందాం, ఇక్కడ B తీసుకుందాం. ఏకి బీకి మధ్య డిఫరెన్స్ 3 ఉండాలి. లెటస్ సే నేను A అనేది 9, మ్యాక్సిమం నెంబర్ 9 తీసుకోవచ్చు. సో ఇది B అనేది 6 అవుతుంది. ఒకవేళ A అనేది 8 తీసుకుంటే B అనేది ఏమవుతుంది? 5 అవుతుంది. ఇది 7 తీసుకుంటే ఇది 4 అవుతుంది. ఇది ఒకవేళ 6 తీసుకుంటే ఇది 3 అవుతుంది. ఇలా మనం వెళ్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇది 5,
ఇది 2, ఇది వచ్చేసరికి 4, ఇది వచ్చేసరికి 1, ఇది వచ్చేసరికి ఎంత 3, ఇది వచ్చేసరికి 0. అంటే మీరు ఏది తీసుకున్నా, అంటే మీరు ఈ నెంబర్స్లో అంటే 96, 85, 74, 63, 52, 41, 30 ఈ నెంబర్స్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా మనకేంటంటే ఆ నెంబర్ అండ్ దాని యొక్క రివర్స్ యొక్క నెంబర్, దాని యొక్క రెసిప్రోకల్ నెంబర్ యొక్క డిఫరెన్స్ 27 వస్తుంది. ఎగ్జాంపుల్కి తీసుకుందాం, 74 తీసుకుందాం. 74 - 47 చేయండి. ఎందుకు? ఇది ఎక్స్, ఇది దానికి రివర్స్ 47, రెండింటి మధ్య డిఫరెన్సెస్ 27 వస్తుంది. మీరు ఏది తీసుకుని వస్తుంది. అంటే ఇక్కడ నుంచి నేను ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ వాల్యూ చెప్పొచ్చా? చెప్పలేను. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే ఆ నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ అంట. అంటే ఇది అవసరమే లేదు. ఏదైనా కూడా ఒక 2 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్ అనేది ఉంది, అది ఆబ్వియస్లీ ఏముంటుంది, అది నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉంటుంది. లేదా ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మీరు చదివితే రెండింటి మధ్య డిఫరెన్స్ 27 అంట. ఇది చూసినా మనం చెప్పొచ్చు. అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వేస్టే, దీంతో అంతగా ఉపయోగం లేదు. అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం, ఆన్సర్ రాలేదు. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం, ఆన్సర్ రాలేదు. రెండింటిని కంబైన్ చేసాం, ఆన్సర్ రాలేదు. ఏది యూజ్ చేసినా ఆన్సర్ రాలేదు కాబట్టి ఇంకా లాస్ట్కి మనం చేతులు ఎత్తేసి ఆప్షన్ 4 అనేది క్లిక్ చేయాలి. అవునా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. సో ఈజ్తో స్టార్ట్ అయింది క్వశ్చన్. ఇదేంటి? ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్ ఎక్స్ డివిజిబుల్ బై 10. సో ఎక్స్ అనేది 10తో డివిజిబుల్ అవుతుందా కాదా? అంటే ఎక్స్ అనేది 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే చూడండి, ఎక్స్ అనేది 10తో డివిజిబుల్ అవ్వాలంటే అది దాని యొక్క మల్టిపుల్స్లో 2 × 5 అనేది ఉండాలి. అవునా? 2 × 5 ఇంటూ ఏదైనా ఉండొచ్చు, ఇంటూ సమ్ కే వాల్యూ ఏదైనా ఉండొచ్చు. అంటే ఇలా ఉండాలి. అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్. ఓకేనా? కొంచెం ఇంట్రెస్టింగ్, అంతే, ఎక్కువ. సో ఇది మీరు రాయడం కనుక వచ్చేస్తే మీరు ఆన్సర్ అనేది తొందరగా చెప్పచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్, ఎక్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఎక్స్ అనేది ఏంటి? 5 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క సమ్. సో ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్, అది కూడా కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మనం ఏం చేయొచ్చు, 1, 2, 3 ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్సా? అవునా? సో కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఒకవేళ ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని నేను a+1, a+2గా రాయొచ్చా? ఈ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని a+1, a+2 అలా రాయొచ్చా? అదేవిధంగా ఇక్కడ నేను a అనేది 1గా అజ్యూమ్ చేస్తున్నాను. ఒకవేళ 2 అనేది aగా అజ్యూమ్ చేస్తే, సో ఇది a, రైట్ సైడ్లో ఉన్నది a+1, లెఫ్ట్ సైడ్లో ఉన్నది a-1. అంటే నేను ఇలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. అవునా? ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? 5 నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఈ 5 నెంబర్స్లో నేను ఏం చేస్తానంటే మిడిల్ నెంబర్ అనేది ఏగా తీసుకుంటాను. మిడిల్ నెంబర్ అనేది ఏ అయితే రైట్ సైడ్లో ఉన్న అంటే 4th నెంబర్ ఏమవుతుంది? a+1 అవుతుంది. 5th నెంబర్ అనేది ఏమవుతుంది? a+2 అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్ ఇది వచ్చేసరికి a-1, ఇది a-1, ఇది a-2. సో ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి ఇలాగ రాద్దాం. ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఆ 5 నెంబర్స్ని ఇలాగా రాస్తున్నాను. సో a-1 అండ్ a-2. సో ఇవి ఆ 5 నెంబర్స్. ఏమిటి? ఇవి ఆ 5 నెంబర్స్. సో వీటన్నిటిని నేను యాడ్ చేస్తే వీటి యొక్క సమ్ అనేది నాకేమొస్తుంది? +1తో -1 క్యాన్సల్, -2తో +2 క్యాన్సల్ అయిపోయి నాకేమొస్తుంది? 5aగా వస్తుంది. ఏమొస్తుంది? 5a. సో నేను స్టేట్మెంట్ 1లో కనుక చూస్తే నాకేమొచ్చింది? 5 × aగా వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి అంటే ఎక్స్లో నాకు 5 అనేది ఉండాలి అండ్ దాంతోపాటు 2 యొక్క మల్టిపుల్ ఉండాలి, 2 ఉండాలి. కానీ ఇక్కడ a అనేది ఒక అన్సర్టన్ వాల్యూ, ఇది ఒక వేరియబుల్. ఇది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 0 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఒకవేళ 1 అయితే నాట్ డివిజిబుల్, ఒకవేళ 2 అయితే డివిజిబుల్, 3 అయితే నాట్ డివిజిబుల్, 4 ఎస్ డివిజిబుల్, ఇలాగా. ఓకేనా? ఇలాగా. అంటే ఇక్కడ మనం ఫిక్స్డ్గా కరెక్ట్గా ఒక ఫిక్స్డ్ ఆన్సర్ ఎస్ ఆ నో అని చెప్పేసి చెప్పలేం. అవునా? సో ఇది మనకు 5a ఇచ్చింది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1తో మనం ఆన్సర్ చెప్పలేం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ అనేది 4 యొక్క మల్టిపుల్. సో 4 × k, ఎక్స్ అనేది 4 × k. సో ఇక్కడ ఈ 4 × kని నేను 2 × 2 × k రాయొచ్చా? రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి నాకు ఎక్స్లో 2 ఉండాలి, 5 ఉండాలి. కానీ ఇక్కడ స్టేట్మెంట్ 2లో 2 మాత్రమే ఉంది. స్టేట్మెంట్ 2లో 2 మాత్రమే ఉంది, 5 అనేది లేదు. సో ఇక్కడ స్టేట్మెంట్ 2 ఓన్లీ కూడా నాకు సఫిషియంట్ కాదు. ఎప్పుడైతే నేను 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తానో, 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తే నాకేమొస్తుంది?
5 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై ఏ మల్టిప్లైడ్ బై కే. అవునా? సో ఈ ఏకేని మర్చిపోదాం. మనకు కావాల్సింది ఏంటి? ఒక 2 కావాలి, ఒక 5 కావాలి. ఒక 2 ఉందా, ఒక 5 ఉందా? ఎస్ ఉంది. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3. అంతే. ఆర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3. క్లియరా? అర్థమైందా? చాలా సింపుల్గా నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను మీకు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎవరైతే ఎగ్జామినేషన్లో రాస్తారో వాళ్ళు వితిన్ సెకండ్స్ ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఓకేనా? నా కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్ ఏమంటున్నాడు? అమాంగ్ 4 ఫ్రెండ్స్ పీక్యూఆర్ఎస్. సో పీక్యూఆర్ఎస్లో ఎవరు టాలెస్ట్? సో క్యూ ఈస్ టాలర్ దాన్ పీ. ఈ స్టేట్మెంట్ ఒక్కటి యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పచ్చా? చెప్పలేం. ఆర్ ఈజ్ షార్టర్ దాన్ క్యూ. సో ఆర్ క్యూ కంటే హైట్లో తక్కువ, అవునా? బట్ టాలర్ దాన్ ఎస్. సో ఆర్ అనే అతను, ఓకేనా, ఆర్ అనే అతను ఎస్ కంటే ఎక్కువ. ఏంటి? ఎస్ కంటే ఎక్కువ. అంటే ఈ స్టేట్మెంట్స్ ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పలేం, ఓన్లీ స్టేట్మెంట్ 2ని యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. ఎందుకు? ఓన్లీ స్టేట్మెంట్ 1లో 2 మాత్రమే ఉన్నారు, ఓన్లీ స్టేట్మెంట్ 2లో 3 మాత్రమే ఉన్నారు, మనకు 4 కావాలి. రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేయండి. ఎప్పుడైతే నేను కంబైన్ చేస్తానో సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ క్యూ గ్రేటర్ దాన్ పీ. నెక్స్ట్ క్యూకి లెఫ్ట్లో, ఓకేనా, ఇలా యారో ఉండాలి, ఇక్కడ ఆర్ ఉండాలి. నెక్స్ట్ ఆర్ నుంచి ఎస్కి వెళ్ళడానికి దారి లేదు. ఆర్ నుంచి ఎస్ అంటే ఆర్ నుంచి ఎస్ రిలేషన్ అనేది లేదా మనం ఏంటంటే ఒక చాప్టర్ అనేది ఉంటుంది ఇన్ఈక్వాలిటీస్. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా, ఓకేనా, ఇలా గనక వస్తే అంటే ఒక గ్రేటర్ దాన్ ఒక లెస్ దాన్ ఇలా గనక వస్తే, లేదా ఒక లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్ ఇలాగా వస్తే మనం ఏంటంటే రిలేషన్ అనేది చెప్పలేం. అంటే ఇక్కడ చూస్తే ఒక లెఫ్ట్ దాన్ వచ్చింది, ఒక లెస్ దాన్ వచ్చింది, ఒక గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఆర్ నుంచి పీకి మనం రిలేషన్ అనేది చెప్పలేం. అంటే ఇక్కడ 3కి మనం రిలేషన్ చెప్పలేకపోతున్నాం, 4కి రిలేషన్ ఏం చెప్తాం? సో ఇక్కడ ఆన్సర్ అనేది బోత్ స్టేట్మెంట్స్ 1, 2 యూజ్ చేసినా కూడా ఆన్సర్ రాదు కాబట్టి ఆర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఆప్షన్ డి లేదా ఆప్షన్ 4, 4th ఆప్షన్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ t²? సో దీని యొక్క వాల్యూ ఏంటి? సో ఇది చూస్తే ఒక ఫార్ములా అనేది గుర్తు రావాలి. ఏంటది? a ప్లస్ b ప్లస్ c ప్లస్ d హోల్ స్క్వేర్. సో స్టూడెంట్స్కి ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ తెలుసు. ఇంకా కొంచెం మంచి స్టూడెంట్స్కి ఏంటంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా తెలుసు. కానీ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d యొక్క హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ రాస్తాను చూడండి, ఏమొస్తుంది? చాలా సింపుల్గా a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ d² ప్లస్ 2ab ప్లస్ 2ac ప్లస్ 2ad ప్లస్ 2bc ప్లస్ 2bd ప్లస్ 2cd. అంతే. ఎలా రాశాను నేను? ఫస్ట్ ఏని బీతో మల్టిప్లై చేశాను, ఏని సితో మల్టిప్లై చేశాను, ఏని డీతో మల్టిప్లై చేశాను. ఏబి, ఏసి, ఏడి. నెక్స్ట్ ఏ అనేది అయిపోయిందా? ఏ అనేది అయిపోయింది. నెక్స్ట్ బి తీసుకోండి, బీసీ, బీడి. అంతే. 2bc 2bd. నెక్స్ట్ 2cd. అంతే, అయిపోయింది. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకు ఏం కావాలంట? x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ t². ఇది కావాలి. ఇది కావాలంటే నాకు ఏం కావాలి? x ప్లస్ y ప్లస్ z ప్లస్ t ఇది కావాలి. ఓకేనా? x ప్లస్ y ప్లస్ z ప్లస్ t ఇది కావాలి. అండ్ దాంతోపాటు ఏబి, ఏసీ, ఏడి ఈ వాల్యూస్ అన్నీ కావాలి. 1, 2, 3, 4, 5, 6. అండ్ లేదా సింపుల్గా ఎక్స్, వై, జెడ్, టీ వాల్యూస్ ఇండివిజువల్గా ఎక్స్, వై, జెడ్, టీ వాల్యూస్ కనుక నేను ఫైండ్ అవుట్ చేయగలిగితే నేను ఆన్సర్ చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి నేను ఇండివిజువల్ వాల్యూస్ చెప్పొచ్చా? చెప్పలేను. స్టేట్మెంట్ 2ని యూజ్ చేసి అంటే ఎక్స్, వై, జెడ్, టీ ఈ 4 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 300 వస్తుందంట. ఇది యూజ్ చేసి నేను చెప్పొచ్చా? చెప్పలేను. ఒకవేళ ఇక్కడ 2 వేరియబుల్స్ కనుక ఉంటాయి అంటే ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్ వై సమ్ కే సమ్ ఎన్ వాల్యూ కనుక ఉంటే నేను చెప్పొచ్చు. 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇలా మనం తీసుకొని చెప్పొచ్చు. కానీ ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇలా మనం చెప్పలేము. ఓకేనా? ఎన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయో అన్ని ఈక్వేషన్స్ కనుక ఉంటే మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు. కానీ ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చెప్పలేము, ఈవెన్ దో 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసినా కూడా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఫైండ్ ద 2 కాంజిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఆ 2 కాంజిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి?
ఓకేనా, 2 కాన్జిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇంతకుముందే మనం చూసాం 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ని మనం ఏం చేస్తాం, a+1 లేదా a-1 ఇలా రాస్తాం, అవునా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ 2 నెంబర్స్ని, ఓకేనా, ఆ 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ని a+1గా రాశాను, అవునా, a+1గా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దోస్ 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 201. అంటే ఆ నెంబర్స్ యొక్క డిఫరెన్స్, స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అంటే a+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ నెంబర్లోంచి లెస్సర్ నెంబర్ తీసేస్తే డిఫరెన్స్ ఎంత, 201, అవునా. సో ఇప్పుడు స్క్వేర్ చేయండి, ఇది a² ప్లస్ 2a ప్లస్ 1 మైనస్ a² ఈజ్ ఈక్వల్స్ టు 201. సో a² క్యాన్సల్, 2a ఈజ్ ఈక్వల్స్ టు +1 అనేది రైట్ సైడ్కి వెళ్తే -1. సో 201 నుంచి 1 తీసేస్తే 200. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 100. అంటే ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది యూజ్ చేసి నేను ఏ వాల్యూ అనేది చెప్పేస్తున్నానా, ఏ వాల్యూ ఎంత, 100. ఏ అనేది 100 అయితే a+1 ఎంత, 101. a+1 ఎంత, 101. అంటే ఇక్కడ నాకేంటంటే ఆ 2 నెంబర్స్ వచ్చేసాయి. ఇక్కడ మనకు కావాల్సింది అదే కదా, ఫైండ్ ద 2 కాన్జిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ 2 నెంబర్స్ వచ్చేసాయి. మనం ఏం చేసాం, ఓన్లీ స్టేట్మెంట్ 1ని యూజ్ చేసాం కాబట్టి, ఓన్లీ స్టేట్మెంట్ 1ని యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పాము కాబట్టి ఆర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1. క్లియరా. సెకండ్ స్టేట్మెంట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ సెషన్లో. 10th క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 10 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ నాకేంటంటే 2 క్వశ్చన్సే కొంచెం మంచిగా అనిపించాయి. అందులో ఏదైతే 6th క్వశ్చన్ ఉందో అది కొంచెం మోడరేట్ సైడ్, కానీ ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఏంటంటే డిఫికల్ట్ సైడ్గా మనం చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ని మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. కానీ ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ n. అంటే n నెంబర్ యొక్క పాసిబుల్ వాల్యూస్, అంటే ఇక్కడ ఎన్ని పాసిబుల్ వాల్యూస్ అనేవి వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఆ పాసిబుల్ వాల్యూస్ని రాయండి కాదు, ఆ వాల్యూస్ని రాయమని చెప్పడం లేదు, ఎన్ని వస్తాయి, హౌ మెనీ నెంబర్స్, హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్. ఆ వాల్యూస్ ఒక కరెక్ట్ నెంబర్ చెప్పగలిగితే మనం చెప్పినట్టే, అవునా. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, n డివైడ్స్ 31 ఇంటూ n ప్లస్ 2024. అంటే ఏదైనా ఒక నెంబర్, ఇప్పుడు చూడండి లెట్ us సే 31 మల్టిప్లైడ్ బై 8 ప్లస్ 2024. ఇది వచ్చేసరికి 8తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పాం, అవునా. సో ఏదైనా ఒక నెంబర్, ఓకేనా, ఏదైనా ఒక నెంబర్ ఇలా డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ 8తో nతో n డివిజిబుల్ అయిపోతుంది. అండ్ ఇక మిగిలింది ఏంటి, 2024. సో 2024 అనేది కూడా ఏం అవ్వాలి, అది డివిజిబుల్ బై 8తో అవ్వాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడ n అనే నెంబర్ ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. అంటే ఈ n అనే నెంబర్ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. అంటే n అనేది 31 ఇంటూ nతో డివిజిబుల్ అవ్వాలి అండ్ దాంతోపాటు 2024తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, 2024ని మనం nతో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ అనేది 0 రావాలి. అంటే ఇక్కడ నేను n ప్లేస్లో ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుందో మనం తెలుసుకోవాలి, అవునా. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి 2024 ఇలా రాసి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇంటూ 2024. నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, మళ్ళీ 2 1s are 2, 2 2s are 4. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా, ఇక్కడ చూస్తే 4 5 6 7 8. ఇది 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 4తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ 4తో డివైడ్ అవుతుంది. 4 5s are 20, అవునా, 4 5s are 20, 0 4 6s are 24. ఇలాగా మనం ఏంటంటే ఇండివిజువల్ వాల్యూస్ అనేవి తీసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ n వాల్యూస్ అనేవి చెప్పొచ్చు. లేదా ఏంటంటే నెంబర్ ఆఫ్ డివైజర్స్, కానీ నెంబర్ ఆఫ్ డివైజర్స్కి ఒక ఫార్ములా అనేది ఉంది. సో నెంబర్ ఆఫ్ డివైజర్స్. సో నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 2024. సో 2024ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బ్రేక్ చేయాలి. సో 2024ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బ్రేక్ చేయండి. 2 10s, 2 1s, 2 2s. నెక్స్ట్ 2 5s, 2 6s, 12. నెక్స్ట్ 2తో 2 2s, 2 5s, 2 3s. నెక్స్ట్ ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. 11 2s, 11 3s. సో ఇక అంతే. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే ఏమొస్తుంది, 2 cube
మల్టిప్లైడ్ బై 11 టు ద పవర్ ఆఫ్ 1, 11 అనేది ఒకసారి వచ్చింది. నెక్స్ట్ 23 టు ద పవర్ ఆఫ్ 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 24కి ఆన్సర్ ఏమొస్తుందంటే మనం ఏం చేయాలి, ఏవైతే పవర్స్ ఉన్నాయో అవి తీసుకోండి, ఏవైతే పవర్స్ ఉన్నాయో అవి తీసుకొని ప్రతి ఒక్క పవర్కి మనం 1 అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ 3 అనేది ఉందా, 3 తీసుకున్నాం, 3కి 1 యాడ్ చేసాం, మల్టిప్లై చేసాం. 1 తీసుకున్నాం, 1కి 1 యాడ్ చేసాం, మల్టిప్లై చేసాం. 1 తీసుకున్నాం, 1కి 1 అనేది యాడ్ చేసాం, మల్టిప్లై చేసాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డివైజర్స్ విల్ బి 4 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 2. సో టోటల్ డివైజర్స్ అంటే 2024 అనే నెంబర్ టోటల్గా 16 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. 1, 2, 4, దీని తర్వాత 8తో డివిజిబుల్ అవుతుంది, దీని తర్వాత ఇక్కడ 20, ఇక్కడ 22తో డివిజిబుల్ అవుతుంది, 23తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. మీరు కావాలంటే చెక్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇలాగా క్లియర్. సో ఈ విధంగా నెంబర్స్ అనేవి ఇక్కడ టోటల్గా ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఏ నెంబర్స్ అని చెప్పేసి అడగలేదు, ఎన్ని నెంబర్స్ అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఆన్సర్ అనేది వస్తుందా రాదా అని చెప్పాలి. అంటే నేను చెప్పాలంటే ఇక్కడ ఏదైతే నేను రాశాను కదా, ఈ రాద్ధాంతమంతా నేను చేశాను కదా, ఇక్కడంతా నేను రాశాను కదా, ఇదంతా నేనైతే ఎగ్జామినేషన్లో చేయను. ఎప్పుడైతే నాకు ఇది 2024/n అనేది వచ్చిందో అండ్ n అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు తెలిస్తే, n వాల్యూ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు తెలిస్తే నేను వెంటనే ఆప్షన్ 1 అనేది మార్క్ చేసేస్తాను. ఎందుకు, ఇక్కడ n అనేది ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి వస్తాయి కాబట్టి ఇదంతా చేయను. ఎందుకంటే మనకు వస్తుందా రాదా అని చెప్పాలి అంతే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా రాదా, ఇక్కడ నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను ఆన్సర్ అనేది వెంటనే చెప్పొచ్చు కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది యూజ్ అయింది కాబట్టి ఆర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1. ఓకేనా, క్లియర్. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.